హైదరాబాద్ రవీంద్ర భారతిలో మాతా రమాబాయి అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాతా రమాబాయి అంబేద్కర్ స్మారక అవార్డ్స్ ప్రదానోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో కృషి చేస్తున్న మహిళలకు రమాబాయి స్మారక అవార్డులను ప్రదానం చేశారు. అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ మంత్రి వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజాను రమాబాయి అవార్డుతో సత్కరించారు నిర్వాహకులు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అంటున్న సరోజా వివేక్తో హరిత ఫేస్ టు ఫేస్. భారతిలో మాతా రమాబాయి అంబేద్కర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళల వివిధ రంగాల్లో కృషి చేస్తున్న మహిళలకి అవార్డుల పురస్కారం జరిగింది. అయితే మనతో పాటు మంత్రి వివేక్ సతీమణి అట్లాగే అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజ వివేక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ముందుగా మీరు కంగ్రాచులేషన్స్, అవార్డు కూడా సత్కరించారు కదా, ఎట్లా అనిపిస్తుంది మేడం? రమాబాయి గారి గురించి చరిత్ర కావచ్చు, మీరు అంబేద్కర్ విద్యా సంస్థలో చాలాసార్లు అంబేద్కర్ గారి గురించి ఎన్నోసార్లు చెప్తూ వింటున్నాం, ఎట్లా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది. మాతా రమాబాయి అంబేద్కర్ గారు చేసిన కృషి ఎంత చెప్పినా తక్కువే. కాలేజ్లో నేను ప్రతిసారి మాట్లాడినప్పుడు అంబేద్కర్ గారి గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఆ రోజులలో, ఇది 100 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల కంటే ఇంకా ముందు ఈ అరాచకాలు ఏదైతే జరిగాయో ఈ కమ్యూనిటీ మీద, సో ఆ రోజు నుంచి రమాబాయి గారు సహకరించిన తీరు దేశానికి చాటి చెప్పిన సందేశాలు ఎన్నెన్నో ఉన్నాయి. అలాగే నాకు అనిపిస్తుంది ప్రతి మగవారి వెనుక ఆడవారి పాత్ర చాలా ఉంది. వారు పోషించే సపోర్ట్ వల్లనే వారు ఎన్ని విజయాలైనా సాధించగలరు అని ఆ రోజు నుంచి రమాబాయి గారు మహిళలకు ఆదర్శంగా నిలబడ్డారు. ఈరోజు చాలామంది మహిళలను సత్కరించి అందులో నేను కూడా ఒకటి ఉన్నందుకు, పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు మంత్రి గారి వెనకాలండి నడిపిస్తుంటారు ఫ్యామిలీతో పాటు ఇటు విద్యా సంస్థల్ని కూడా, ఎట్లా అనిపిస్తుంది మేడం? అంటే మహిళలు దేంట్లోనూ తక్కువ కాదు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంటే మహిళలు బయటకు వచ్చి పోరాడి మెన్ కంటే మేము బెటర్ అని చెప్పే అసలే అవసరం లేదు. ఎందుకంటే నాకు జాయింట్ ఫ్యామిలీలో కాకా వెంకటస్వామి గారి దగ్గర నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. అట్లాగే మా అత్తమ్మ వెన్న ఉండి ఎంతో సపోర్ట్ చేసేది మామయ్య గారిని. సో అట్లాగే ఉండి నేర్చుకున్నాను. సో ఇంత సపోర్ట్ చేసే స్ట్రెంగ్త్ ఆ లేడీస్లో ఉంది. సో ఆ రోజు నుంచి నేను ఇంట్లో ఇంత సపోర్ట్ అందుకుని ఇన్ని చేయగలుగుతున్నానని అనుకుంటాను. కానీ అది నాలో స్పెషాలిటీ అని అనుకోను. బికాజ్ కాకా వెంకటస్వామి గారు ఆ రోజు స్టోరీస్ చెప్పేవారు. ఎట్లయితే సొసైటీలో ఎన్ని ఎదుర్కొన్నారో ఇవన్నీ ఇప్పుడే మనం స్టేజ్ మీద విన్నాము. సో అవన్నీ జరిగినాయి ఇక్కడ మన దగ్గర. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. సో ఇక ముందైనా ఈ కుల వ్యవస్థ అనేది జరిగిపోయి అందరూ ఈక్వాలిటీగా ఉంటే అటువంటి సొసైటీ చూడాలని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నారు, మీరు ఇప్పుడు వచ్చే యువతలకి ఏం చెప్తారు? ఐ థింక్ స్కై ఈజ్ ద లిమిట్. ఏదైనా మనం సాధించగలము. ఇట్స్ ఆల్ ఇన్ అవర్ మైండ్. ఒకసారి సెట్ చేసుకుంటే మనం సాధించలేనిది ఏం లేదు. ఇది ఆడవారికే పరిమితం, మగవారికే పరిమితం అన్న ఏది లేదు. ఇప్పుడు మీరే రిపోర్టర్గా చేస్తున్నారు. ఇంతకుముందు చేసేవారా? ఏ నైట్ అన్న ఈవెంట్ ఉందంటే తప్పకుండా వెళ్ళిపోవాలి. ఇల్లు అంతా ఇంతకుముందు ఇంటికే పరిమితమైన లేడీస్ ఇవాళ అన్ని రంగాల్లోనూ ఉన్నారు. సో దానికి చిన్న ఎగ్జాంపుల్ యువర్ లైఫ్. So similarly, I think I feel there is no limit, there is no limitation for a woman's work. So sky is the limit. మగవారు చేసే ప్రతి పని కూడా చేయొచ్చు. కానీ నా సందేశం ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ అందరి సపోర్ట్ తీసుకొని, ఇప్పుడు మీరు ఈ టైంకి వచ్చారంటే ఐఎమ్ షూర్ మీరు ఇంట్లో ఉన్న వారి ఫ్యామిలీ సపోర్ట్ ఎంతైనా ఉంది. సో అట్లాగే ఐ థింక్ వైఫ్ షుడ్ సపోర్ట్ హస్బెండ్ అండ్ హస్బెండ్ ఆల్సో లైక్ వైజ్ సపోర్ట్ the women of the family, and then everything will be happy. చాలా విషయాలు తెలిసాయి ఇవాళ తీసుకున్న అవార్డు గ్రహీతలకి. ఎన్నో సాధించారు వారు సైలెంట్గా. థింక్ లేడీస్లో ఉన్నది ఏంటంటే ఏం చాటి చెప్పుకోరు, సైలెంట్గా ఉండి వెనక నుంచి వెన్నంటి సపోర్ట్ ఇస్తూ మగవారి విజయానికి దే ఆర్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ద సక్సెస్ అని అనుకుంటాను. అందరికీ హార్టీ కంగ్రాచులేషన్. మొత్తంగా మహిళలు సాధించలేదంటూ ఏదీ లేదని, ప్రతి రంగంలో కూడా మహిళలు ముందుంటున్నారని ఇటు సరోజ వివేక్ గారు చెప్తున్నారు. రాబోయే తరాలు కూడా అన్ని రంగాల్లో పాలు పంచుకొని విజయాలు సాధించాలని కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ మధుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.